ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే మహిళలు కాళ్లరిగేలా తిరుగుతూ ఉన్న కలెక్టర్ గాని అధికారులు గాని స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని సిపిఐఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరుపేద మహిళలకు ఇంటి స్థలాలు ఇవ్వడం లేదని సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో సోమవారం బైఠాయింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ తిరుపతి సిటీ కార్యదర్శి బి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే మహిళలు కాళ్లరిగేలా తిరుగుతున్న అధికారులు స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే చంద్రగిరి రాములవారి గుడి పక్కన సుజాత అనే దళిత మహిళ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే నివాసం ఉంటే గుడి పక్కన దళితుల ఇల్లు ఉండరాదని, చంద్రగిరిలోని కొందరు పెత్తందారుల మాటలకు తొలగి ఆగమేఘాల మీద తహసీల్దార్ శిరీష దళిత మహిళ ఇల్లు రాత్రికి రాత్రే కూల్చివేయడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. వెంటనే కలెక్టర్ స్పందించి పేదలకు ఇంటి స్థలాలు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేద దళిత మహిళ సుజాత ఇల్లు కూల్చివేసిన తహసీల్దార్ శిరీషపై చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతకు నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐప్వా జిల్లా కన్వీనర్ బి సుజాత, ఏఐసిసిటియు సిటీ కన్వీనర్ బి బాబు నాయక్, నాయకులు వెంకటరమణ నాయక్, రామయ్య, రమణ, నందయ్య, భాష, మహిళా సంఘం నాయకురాలు మలార్, రేవతి, షబానా, హిమగిరి, నందిని తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఈ చంద్రగిరి మండలం, తిరుపతి రూరల్ అర్బన్ మండలంలో నిరుపేదలు ఉన్నారు. బాడిగిళ్ళల్లో ఉండి పిల్లలను చదివించుకోలేక, బాడుగులు కట్టుకోలేక నానా తంటాలు పడి ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఇంటి స్థలాలు మంజూరు చేయాలనేసి మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అందరిలాగా మేము భూమిని ఆక్రమించాల, అయ్యా మేము నిరుపేదలము, మాకు 2 సెంట్లు భూమి ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేశాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము, ఆర్డీఓ కార్యాలయానికి ఇచ్చాము, అదేవిధంగా తిరుపతి తహసీల్దార్కి, చంద్రగిరి తహసీల్దార్కి ఇచ్చాము. హామీలే తప్ప ఇంతవరకు ఏ ఒక్క లిస్టు కూడా తయారు చేయడం లేదు. కాబట్టి ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాన్ని చేపట్టాము. ఈరోజు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి సిపిఎం లిబరేషన్ పార్టీ తరఫున